కొనుగోలు కేంద్రంలో రైతులకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా బీజేపీ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం అందజేశారు. మెదక్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కావున జిల్లా యంత్రాంగం రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అకాల వర్షాల నుండి రైతులను కాపాడి త్వరితగతిన ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని రాజకీయం కోసం వాడుకోవద్దని, పార్టీలకు అతీతంగా రైతుల పక్షాన ఉంటారని కోరారు. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ రబీ సీజన్ కు సంబంధించి రైతులకు రావాల్సిన బోనస్ డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేసిందని, అదే తరహా కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేసిందని పేర్కొన్నారు. రైతులు ఆదాయాన్ని పెంచడం కోసం భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. రైతులకు కష్టాలు రావద్దు అంటే సకాలంలో ధాన్యం తూకం వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అని చెప్పి ఎన్నో రైతుల కోసం మరి మంచి మంచి స్కీములు తీసుకొచ్చి రైతులను ఆదుకున్నది మరి ప్రతి రైతుకు కూడా తెలిసింది. అదే విధంగా మరి మద్దతు ధర ఒకప్పుడు 1300 ఉన్న మద్దతు ధర ఈరోజు దాన్ని 2500కు చేసి రైతుల మేలు కోరిన మహానుభావుడు మన నరేంద్ర మోడీ గారు. మరి ఈ ప్రభుత్వం